తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, త్వరలో తిరుగుబాటు రానుందని బట్టి విక్రమార్క చెప్పారు. పోడు భూముల కోసం ఇంకెన్నాళ్ళు గిరిజనులు ఎదురు చూడాలన్నారు. పెళ్లికి పందిరి వేసుకున్న అడవి బిడ్డలను జైల్లో పెడుతున్నారని బట్టి ఆశను వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో దళితులు ఓట్లు వేయరనే భయంతోనే అంబేద్కర్ కాళ్లకు కేసీఆర్ నమస్కారం చేశారని బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. గ్రామం నుంచి ఇక్కడ వరకు మొదలుపెట్టి ఆసిఫాబాద్ వరకు చూస్తే పోడు భూముల సమస్య ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కు సంబంధించి ప్రభుత్వాలు భూములు పంచి పట్టాలు ఇస్తే అరే మా భూములు మాకే, మా సంపద మాకే, మా ఉద్యోగాలు మాకే అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం భూములు ఇవ్వకపోగా ఇచ్చిన భూములు కూడా లాక్కుంటుందని సంఘటనలు ప్రతి గ్రామంలో చెప్తా ఉంటే కదిలిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు 2023-24లో ఈ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవిలో ఉంటూ అడవిలో ఉన్న భూములు దున్నుకుంటున్నటువంటి ప్రతి ఆదివాసీ గిరిజనుడికి పోడు భూముల పైన పట్టాలు ఇస్తామని చెప్పేటువంటి ఆలోచన చేయాలని మిత్రుల్ని పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పిప్పిరి గ్రామం నుంచి ఇక్కడ వరకు మొదలుపెట్టి